సార్ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు నెల్లూరు పర్యటన సందర్భంగా చూసుకుంటే జరిగిన హంగామా కానీ, లేదంటే గుంటూరు పర్యటన సందర్భంగా చూసుకుంటే హంగామా కానీ, మరి జగన్మోహన్ రెడ్డి ఏం ప్రతి చాట చెబుతుంది ఏంటంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, అందరికీ అంతు చూస్తాను అనే మాటే పదే పదే చెప్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు దాన్ని? అధికారంలోకి వస్తానంటూ వస్తాడో లేడో తర్వాత సంగతి. ముందు ఈ పర్యటనలో ఇంత అరాచకం, ఇంతమంది చనిపోవటం, ఇంత వైలెన్స్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అతను ఎక్కడన్నా మా కార్యకర్త చచ్చిపోతే మీకేందంటున్నాడు. అది ప్రజాస్వామ్యంలో ఆ మాట మాట్లాడవచ్చా? చాలా తప్పు కదా. ఇప్పుడు మనం గతంలో ఇప్పుడు అవసరమైతే కార్యకర్తల్ని ఎమోషనల్ పీపుల్ ఉంటారు అన్ని పార్టీల్లో, వాళ్ళని కంట్రోల్ చేయాలి మీరు. ఇప్పుడు నేను 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. సరైన మంచి రాజకీయ నాయకులు ఎలా కంట్రోల్ చేస్తారండి. ఇది సినిమా యాక్టర్లు ఇప్పుడు బాలకృష్ణ గతంలో అనుకునేవాళ్ళు కొట్టాడు ఫ్యాన్స్ అని. ఎందుకంటే ఎగబడతారు, ఎవడొస్తాడో ఆవేశంతో ఒకడు ఆయన కూడా ఏమైనా ఏవో చేస్తారని చెప్పి వాళ్ళ ఫ్యాన్సే ప్రేమతో బొమ్మతోనో ఎదవల్లారా అని చెప్పి చెంపదెబ్బేసేవాడు. అప్పుడు అంతా కొట్టాడు అనుకునేవాళ్ళు. ఇందుకే మందలించకపోతే మన ఫ్రెండ్సే, మన ఫాలోవర్సే ఉంటారండి, రకరకాల మనుషులు ఉంటారు, కొట్టేవాడు. అది బాధ్యత గల వ్యక్తి ఆ బాలకృష్ణ. అట్లానే చంద్రబాబు నాయుడు ఎన్ని మీటింగ్స్లో కార్యకర్తలను మందలించలేదు. కూర్చో, ఉమ్మరు పోసుకో, కూర్చో అన్నాడు. ఏనాడా జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడా? అంత మనుషులు చచ్చిపోయినా కానీ. ఇంకోటి చెప్తాను, నేను ఆ ఎలక్షన్ ముందు నరేంద్ర మోడీ అక్కడ చిలకలపేట దగ్గర మీటింగ్ పెట్టాడు. పిఎం లెవెల్లో ఉన్న ఒక వ్యక్తి జనమంతా కరెంటు పోల్స్ పట్టుకొని ముందు ఎగబడతా ఉంటే ఆయన అన్నాడు, దగ్గరకు వచ్చి నేను వెళ్ళాను ఆ మీటింగ్కి, ప్రత్యక్ష సాక్ష్యం. వెళితే అసలు మీటింగ్ దగ్గర చివరికి వచ్చేసి డౌన్ కూర్చోండి మీరు దెబ్బతింటారని చెప్పి వచ్చాడు. ఈజ్ రెస్పాన్సిబుల్ పొలిటీషియన్ అండి. జగన్మోహన్ రెడ్డి ఎందుకని అలా చెప్పలేకపోతున్నారు? రపా అనండి అనే మాట ఆయన చెప్తున్నాడు కదా. అదే అతను బాధ్యతారాహిత్యం. ఇప్పుడు అవినీతి పరుడు, అసమర్థుడు అన్నీ అనుకున్నాం. వాటితో పాటు ఒక బాధ్యతారాహిత్యం. సమాజం ఎట్టపోయినా పర్లేదు, నా చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు తిరిగే వాళ్ళైనా నువ్వు చెప్పలేదు, నువ్వు మాట్లాడే మాట తప్పా, ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు మాట్లాడేది రాంగు అని ఒక మాట అనమనండి అన్నాడు. ఆయన మరి అది ఇప్పుడు దుర్మార్గమైన మనిషి. అన్నీ ఇప్పుడు ప్రతి మనిషిలో కొన్ని 1-2 బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి. ఇది 100% బ్యాడ్ క్యారెక్టర్. బ్యాడ్ క్యారెక్టర్ అది. సరే, మీరు 100% బ్యాడ్ క్యారెక్టర్ అంటున్నారు. ఆయన చెప్తుంది ఏంటంటే అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందే నేను, చంద్రబాబు వచ్చి విధ్వంసమే చేస్తున్నాడు, కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాదన. అసలు జగన్మోహన్ రెడ్డి వాదన అంటే ఏంటంటే అతను ఇక రేపు పొద్దున జైలుకి పోతానేమో, ఉన్న నలుగురు కూడా పోతారేమో, వాళ్ళని కూడా కాపాడుకోవడం కోసం. ఈజ్ ఎ పొలిటీషియన్ అండి, బ్యాడ్ పొలిటీషియనే కానీ ది వరెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ అని చెప్పొచ్చు. వాళ్ళు అటువంటి వ్యక్తి అనమాట. అతను చెప్తుంటాడు ఏముంది, ఇప్పుడు ఇన్ని అక్రమాలు అరాచకాలు చేసినోడు ఏదైనా చెప్తాడు. మొన్నేమో పెద్దిరెడ్డి కొట్టాడంటాడు. అసలు నువ్వు అక్కడికి వెళ్ళింది ఏం మాట్లాడతాను? పెద్దిరెడ్డి వాళ్ళు కొట్టుకున్నారో దానికి మళ్ళీ కొంతమంది ఏమో అసలు వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో ఎవరు కూడా గిట్టారని అనుకోవాలి. వాళ్ళిద్దరూ డిఫరెంట్ గ్రూప్స్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు, పొలిటికల్ రైవల్గా ఉండేవాళ్ళని చెప్పారు. అసలు ఆ విషయం ఎందుకు నీకు? నువ్వు వెళ్ళింది, నువ్వు మాట్లాడే పర్పస్ ఏంది? వాళ్ళని వంశీ దగ్గర చూడటానికి పోయాము, వంశీ అందగాడని చంద్రబాబు నాయుడుకి వేస్తున్నాం. ఈజ్ ఇట్ ఒక పొలిటీషియన్ కాదు, ఒక వ్యక్తి అయినా. నేను ఒక మాట మాట్లాడుతున్నానండి, నా సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. నువ్వు రాజకీయ నాయకుడు అయితే ప్రజల గురించి ఏం తప్పు చేశారో మాట్లాడగలని. పర్సనల్ విషయాల్ని విపరీతంగా నీకు తీసుకొచ్చి అందులో మామూలు పొలిటీషియన్ కూడా కాదు, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. కనీసం ఆయన అంతకుముందు ఎంత దుర్మార్గపు ఎంత ఇదైనా కానీ ఆ హోదాకు వాళ్ళని కాపాడుకునే మాటలు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఎట్లా ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు అని క్వశ్చన్ చేస్తున్నారంటే, నెవర్. ఈ కంట్రీలో అంత బ్యాడ్ నేమ్ తెచ్చుకొని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం అనేది అది నిజంగా నేను ఎవరో చెప్పినట్టు తెలుగు రాష్ట్రాలు చేసుకున్న పాపం. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ జగన్మోహన్ రెడ్డి పుట్టడం అనేది, ఉండటం అనేది అది ఒక శాపం. సార్, ఇప్పుడు ఒక విషయం సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కనుక టీసీఎస్ కంపెనీ కానీ ఇలా ఏదైతే కంపెనీలు వస్తున్నాయో ఆ కంపెనీలకు భూమి ఇవ్వటంపై అసలు వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్ళటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు? సుప్రీంకోర్టే చెప్పినట్టుందిగా. సుప్రీంకోర్టే చెప్పింది. మీరు ఎపెక్స్ కోర్టు వాళ్ళే చెప్పారు, ఇస్తే తప్పేంటి అన్నారు. నోరు మూసుకొని వచ్చారు బయటికి.
ఇప్పుడు గవర్నమెంట్ అనేది డబ్బు వ్యాపార సంస్థ కాదు కదా. గవర్నమెంట్ ఏం చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అందులో వాళ్ళు బాగా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు తాత వాళ్ళు లేకపోతే టీసీఎస్ వాళ్ళు లేకపోతే ఈ దేశం ఇంత డెవలప్ అయ్యేది కూడా కాదు. అంత ఈ నేషనల్ కాంట్రిబ్యూటర్స్ వాళ్ళు అటువంటి కంపెనీకి రూపాయికో ₹2 ఫ్రీగా ఇవ్వకూడదు అనేది ఒక ఏదో ఉన్నట్టుంది లాలో. ఏదో మినిమం దానిలో రూపాయి దాంతో రిజిస్ట్రేషన్ చేసి లీజుకి ఏదో ఇచ్చారు. దానివల్ల వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎంతో సర్వీస్ చేస్తారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఒక పక్కన చూస్తే ఉద్యోగ కల్పన జరగలేదు, పెట్టుబడులు రాలేదంటూ మరి వైసీపీ నాయకులే మాట్లాడుతున్నారు. వచ్చిన పెట్టుబడులు అంటే లూలు మాల్ కానీ ఇలాంటి కంపెనీలు వస్తే వాటికి అంతంత ల్యాండ్స్ ఎందుకు ఇవ్వాలి అంటూ మరి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ఎలా చూడాలంటారు? మరి ద్వంద్వ వైఖరి ఎలా చూసినా ద్వంద్వ వైఖరే. అది ద్వంద్వ వైఖరి కూడా కాదు, ఏకపక్షంగా ఏం చేసినా మెయిల్స్ ఇస్తున్నారట. సింగపూర్ గవర్నమెంట్కి మీరు రావద్దు, మీరు చేయొద్దు అని మెయిల్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఉన్న పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే వీళ్ళందరినీ ఎల్లగొట్టాడు. ఇప్పుడు మొట్టమొదటి ఫ్రెష్గా 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు అందరూ వచ్చారు కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన మార్కెటింగ్ చేసుకున్నాడు, తిరిగాడు, అందరూ అట్రాక్ట్ చేశాడు. వచ్చిన వాళ్ళని తిప్పి పంపిన తర్వాత ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున ఈ రాక్షసుడు వస్తాడు, లేకపోతే ఇంకొక రాక్షసుడు వస్తాడు, మనకెందుకు, మనం ఏదో సర్వీస్ చేద్దామని పోయిన వాళ్ళకి ఎందుకనే ఉద్దేశంతో దడుస్తున్నారండి. 2014లో ఉన్నంత రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ కానీ అది ఉండటం ఒకసారి దెబ్బతిన తర్వాత ఉండదు. దాన్ని మళ్ళీ రివైవ్ చేయడం కోసం ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. సాధ్యమయ్యే పనే అంటారా? ఎందుకు కాదులేండి, సాధ్యమైన పని అంటే ప్రజల చేతుల్లో కూడా మళ్ళీ ఇతర రాడు అనేది ప్రజలు కూడా కల్పించాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే మనం పక్షపాతం కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు మళ్ళీ అధికారంలో రారనేది అన్ని ఎలక్షన్స్లోనూ, అన్ని యాంగిల్స్లోనూ, అన్ని లెవెల్స్లోనూ మనం కల్పిస్తే వస్తారు వాళ్ళు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసుకుందాం. ఈ మధ్యకాలంలో లిక్కర్ స్కామ్ గురించి, అసలు లిక్కర్ స్కామ్ గురించి ఏమంటారు సార్? మరి మీరు లిక్కర్ స్కామ్ ఏముంది, ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషను మొత్తం ఫుల్గా థరోగా చేశారు, అన్నీ ప్రూవ్ అయినాయి. ఇదంతా ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్, అంతకు మించి ఏం లేదు అంటున్నారు కదా. అంటే వీడియో తీసినవి కూడా ఫ్యాబ్రికేటెడా? ఇప్పుడు అక్కడ అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డిని చంపినప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు, వీళ్ళంతా వీళ్ళు మాట్లాడుకున్నారని చెప్పారు. అవి కూడా ఫ్యాబ్రికేట్. అంటే మనుషులు ఫ్యాబ్రికేట్ కావచ్చు, టెక్నాలజీ ఫ్యాబ్రికేట్ కాదు కదండి. టెక్నాలజీ సీసీ కెమెరాలు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఫోన్లు కూడా తీస్తే టెక్నాలజీ వాళ్ళు ఊహించలా, మనం కూడా ఊహించలా. ఫోన్లు వాళ్ళు ఎప్పుడైతే మారారో చేసిన అక్రమాలు బయటపడతాయని చెప్పి ఆ ఫోన్లు మొత్తాన్ని కూడా తీసేసి విజయసాయిరెడ్డి కనుక దాన్ని ఎక్కడో పారేసి పోయిందని కేసు పెట్టినట్టు ఆ రకంగా చేయించాడు అందరి చేత. కానీ ఆ నెంబర్స్ పట్టుకుని మళ్ళీ ఆ నెంబర్స్ రిట్రీవ్ చేసేసి ఆ మెయిల్, వాటిలో ఉన్న మెసేజెస్ కానీ వాటిలో ఉన్న వీడియోస్ కానీ ఇవన్నీ రిట్రీవ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు టెక్నాలజీ. ఈ టెక్నాలజీ లేకపోతే ఈ ప్రపంచం ఇలా ఉండదు. అంటే ఇక్కడ ఇదైతే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ చెప్తుంది, అసలు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కక్షపూరితంగా కేసు పెట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఇదంతా ఏం లేదు, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కాలని చూస్తున్నారు అనేది. ఇప్పుడు ఆయన ఏం చెప్తారు మీరు అన్ని అతనికి తెలుసు, అతను తెలిసిన విషయాలే కదా. వాడెవడో వెంకటేష్ నాయుడు ఎవరు ఉన్నారు, ఆడు మరి ఎలక్షన్ చెవిరెడ్డి దాదాపు ఎలక్షన్ అఫిడవిట్ వేసేటప్పుడు 40 లక్షల ఆస్తిని పెట్టాడట. ఓ పక్కనేమో తమన్నా పక్కన, అంటే అంతా ఐఎమ్ నాట్ మిస్అండర్స్టాండింగ్ ఎనీ హీరోయిన్, షీఈ్ వెరీ గుడ్ లేడీ అని చెప్తున్నా. అక్కడ కూర్చొని ఫోటోలు పెట్టడం, ఎయిర్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటం, ఆ ఫ్లైట్ ఎక్కేదాకా దాని ద్వారా కూడా పెద్ద పెద్ద కారులో పోవటం. వాట్ ఈజ్ కెపాసిటీ? ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా ఉందంటే 2004లో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి నాకేమీ లేదన్న రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ 1,00,000 కోట్లు వచ్చినట్టుగా ఉందన్నమాట. ఇదంతా ఆలీబాబా 40 దొంగల స్టోరీ అండి. ఆలీబాబా 40 దొంగల స్టోరీ. ఇది ఏదైతే లిక్కర్ స్కామ్ అనేది తుది దశకు వచ్చింది అనుకోవచ్చు అంటారా? ఆల్మోస్ట్ ఆల్ వస్తున్నది. స్టిల్ ఏంటంటే వాళ్ళ ఇందాక మీరు అందరూ కక్షాధించారు అయితే జగన్మోహన్ రెడ్డి లాగా అరెస్ట్ వారెంట్ కూడా లేకుండా మిడ్నైట్ పోయి నంద్యాలలో అరెస్ట్ చేయొచ్చు. అట్లాంటి అరెస్టులు కాదు ఇవి. వాళ్ళు మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళు సిట్ అనేది దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా ఉన్న ఫ్యాక్ట్స్ని బయటకు తీస్తూ ఉంది. ఇంకా కొన్ని వస్తాయి. వచ్చిన తర్వాత కోర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ కేసెస్. జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడదు, లేకపోతే పడితే ఎలా పడుతుందో బెయిల్ రావచ్చేమో, కానీ ఆ కేసు మాత్రం పదిలంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కల్పిట్ అంటారు.
అంతేగా మరి సాక్ష్యాలు చెప్తుంది అదేగా. అల్టిమేట్ బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి కదా. వీళ్ళు వెంకటేష్ నాయుడు అయినా వీళ్ళంతా ఎక్స్‌వైజెడ్లు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా? అల్టిమేట్గా అతని కోసం పనిచేశారు, అతనికి చేర్చారు ఆ మనీ అంతాను. వాళ్ళ డైరెక్టర్ అందులో ఉండే బాలాజీ గోవిందప్ప, తర్వాత వాళ్ళ పార్టీ మనుషులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి వెంకటేష్ నాయుడు అనే ఒక చోటా మోటా మీద పట్టుకొని ఫోటో తీపిస్తారా? ఇప్పుడు సో మెనీ ఫోటోలనే కాదు, సో మెనీ ఎవిడెన్సెస్. మరి వీళ్ళందరూ అతను లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటారు అసలు? వితౌట్ జగన్మోహన్ రెడ్డి దే ఆర్ ఆల్ జీరోస్.